వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు, ఇదేనా పరిపాలన అంటే కేసీఆర్ రణగర్జన, కాంగ్రెస్ చేతికానితనం, తెలంగాణ ఆగమాగం, రైతుల విలువెలుతున్నారు, కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ, రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను. ఈసారి కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు, బీజేపీకి పునాదులు లేవు. ఒక సీట్లు గెలిస్తే గొప్ప, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. హిమాచల్, కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. అప్పుడు మేమేం చేస్తామో ఇప్పుడే చెప్పను. బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్పై అనుమానాలు, మాతో టచ్లో ఉన్న నేత పేరు చెప్పను. ఏపీలో జగన్దే గెలుస్తాడని మాకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ తుడిచిపెట్టలేరు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్. నాపై మోదీ కక్ష సాధింపు, లిక్కర్ స్కీమ్ బోగస్, అది మోదీ పొలిటికల్ స్కామ్ అని. రాష్ట్రంలో నాది ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ స్కామ్ ఎట్లవుతుంది? అందులో ₹1 కూడా దొరికిందా? ఎమ్మెల్యే కొనుగోలును అందుకునేందుకే కక్షగట్టి గాల్లో ఆ కట్టుకత్తల్లి ఆ కేసును ముందుకు తెచ్చారు. కవిత నిర్దోషి, కడిగిన ముత్యాల్లా బయటికి వస్తుంది. అహంకారం ఎవరిది? మాది దొరపాలన అంటారా? దర్జాగా కాలు మీద కాలు వేసుకొని రైతు నడి ఇంట్లో పన్నీది దొరపాలన. ప్రపంచంలో ఎక్కడ లేనటి దళిత బంధు తెచ్చింది దొరపాలన. పేద విద్యార్థుల కోసం 1100 గురుకులు పెట్టింది. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన. 200 పెన్షన్లు 2000 చేసింది దొరపాలన. కేసీఆర్ కిట్ ఇచ్చింది. బస్తీ దవాఖానాలు పెట్టింది దొరపాలన. రైతు కోసం ధాన్యం కొనింది దొరపాలన. మాది మమ్మాటికి మానవ్య పాలన. ఇబ్బంది అడిగితే చెప్పుతో కొట్టామంటున్నారు వాళ్ళదా? ఇంటర్ ఫలితాలు 11 గంటలకు విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు. రేపు జేఈ ఫైనల్ రిజల్ట్. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో. మిర్యాలగూడ, శ్రీకారం, రాతికి, సూర్యాపేట బస్సులో 12 లోక్సభ నియోజకవర్గంలో రోడ్ షోలు. శ్రేణుల్లో ఫుల్ జోషు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల్లో కలవరపేట. సో సామాన్యంగా కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం, కేసీఆర్ గారు ఈసారి ఖచ్చితంగా బస్సు యాత్ర లేదా పాదయాత్ర చేయాల్సిందని. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా TV9లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఏ నేత అయినా కూడా తన పార్టీ బలాన్ని మార్చేందుకు జనాలతో రావాల్సిందే. రుణమాఫీ చేస్తాము, బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? మాజీ మంత్రి హరీష్కు రేవంత్ సవాల్. 15 ఆగస్టు లోపు రుణమాఫీ, రాబోయే పంటకు 500 బోనస్. జోగులాంబ సాక్షిగా మాటిస్తున్నాను, నాగర్ కర్నూలులో సీఎం రేవంత్. రైతులకు 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లోకి క్వింటల్ ధాన్యానికి ₹500 బోనస్ ఇస్తామని, కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.